ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో సుందరరాజస్వామి అవతార మహోత్సవాలు. హనుమంత వాహనంపై స్వామివారి తిరువీధి విహారం. తిరుమల శ్రీవారి భక్తులకు మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు. టీటీడీలోని పలు విభాగాల అధికారులతో ఈవో సమీక్ష. నారాయణవనంలో శ్రీ పద్మావతి దేవికి ఊంజల్ సేవ. శ్రీకాళహస్తిలో జ్ఞానపరశునాంబ దేవికి నీరాజనం. రంగారెడ్డి జిల్లాలో శ్రీ వెంకటేశ్వరునికి కళ్యాణోత్సవం. చిత్తూరు జిల్లాలో ముగిసిన శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, హనుమంత వాహన సేవలను ఘనంగా నిర్వహించారు. తిరుచానూరు క్షేత్రం ఉత్సవ శోభతో కాంతులీనుతోంది. ఓవైపు శ్రీ పద్మావతి అమ్మవారి నిత్య పూజా కైంకర్యాలు, మరోవైపు శ్రీ సుందర రాజస్వామి వారి అవతారోత్సవాలతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి 29 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో శ్రీ సుందర రాజస్వామివారి అవతారోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వేడుకగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రెండవ రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందర రాజస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం లాంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను పుష్పమాలికలతో ప్రత్యేకంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. ఆపై కర్పూర మహామంగళహారతులు అందజేశారు. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచం యః పార్థివాని విపమేరజాగం సియో అస్కభాయదుత్తరగం సధస్థం విచక్రమాణస్త్రేధోరుగాయో విష్ణోరరాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణో శ్యప్త్రేస్థో విష్ణో స్యూరసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వాస్య ప్రియమభిపాదో అస్య నరో యత్ర దేవయవో మదంతి క్రమస్య సహి బంధురిగ్ధా విష్ణో పదే పరమే. ఇక అవతార మహోత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీ సుందర రాజస్వామి వారికి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. వేదం, నాదం, గాత్రం సహితంగా ఆద్యంతం భక్తిరస భరితంగా సాగిన ఊంజల్ సేవ భక్తులకు భక్తి పరవశాన్ని పంచింది. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్ని మంత్రములు ఇందే ఆవహించెను నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము అనంతరం శుక్రవారం రాత్రి శ్రీ సుందర రాజస్వామి వారికి హనుమంత వాహన సేవను కనుల పండుగ నిర్వహించారు. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలికలతో స్వామివారిని శోభాయమానంగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువుదీర్చి విశేష పూజలు జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ సుందర రాజస్వామివారి హనుమంత వాహన సేవ నయన మనోహరంగా సాగింది. సేవింపరు జనులాలా చేరి మొక్కరో సేవింపరు జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరు జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనుల. భక్తుల సేవే పరమావధిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు చక్కటి కార్యాచరణతో ముందుకు సాగుతుంటుంది. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించే విధంగా టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు శుక్రవారం తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయాన్ని పరిశీలించిన ఈవో శ్యామలరావు భక్తులను అడిగి పలు సూచనలను స్వీకరించారు. తిరుమలకు విచ్చేసే శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో శుక్రవారం సాయంత్రం ఈవో శ్యామలరావు జేఈఓ వి వీరబ్రహ్మంతో కలిసి తిరుమలలోని పెద్ద జనతా హోటళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి ప్రముఖమైన హోటళ్లతో జాబితా రూపొందించడానికి ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ అధ్యాపకులు చలేశ్వరరావు, తాజ్ హోటల్స్ జీఎం చౌదరి సూచనలను ఆహ్వానించినట్లు వివరించారు. ముందుగా తిరుమల ఎస్టేట్స్ స్పెషల్ ఆఫీసర్ మల్లికార్జున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తిరుమలలోని హోటళ్ల గురించి వివరించారు. అలాగే టీటీడీ ఐటీ విభాగం భక్తులకు అందిస్తున్న వివిధ సేవల గురించి జియో బృందంతో ఈవో శ్యామలరావు సమీక్షించారు. అనంతరం ఆలయ సిబ్బంది, పోర్టు కార్మికులతో సేంద్రియ ప్రసాదాలపై సమావేశం నిర్వహించారు. ఇక భక్తులకు మెరుగైన సదుపాయాలను కల్పించే దిశగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయాన్ని శుక్రవారం టీటీడీ ఈవో జె శ్యామలరావు, జేఈఓ వి వీరబ్రహ్మంతో కలిసి పరిశీలించారు. ఇందులో భాగంగా యాత్రికులకు అందిస్తున్న రుచికరమైన వంటకాలను స్వయంగా పరిశీలించి టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తుల సూచనల మేరకు వారికి అందిస్తున్న అన్నప్రసాదాలను మరింత రుచిగా అందచేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న అద్భుత వైష్ణవ క్షేత్రం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా అమ్మ శ్రీ పద్మావతిదేవికి తిరుచి సేవ, ఊంజల సేవలు మనోహరంగా జరిగాయి. ముందుగా శ్రీ పద్మావతిదేవి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి ప్రాకారోత్సవం జరిపారు. అనంతరం ఊంజల మండపంలో
అమ్మవారిని కొలువు తీర్చి వేదపారాయణం, భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీల నడుమ కనుల పండుగగా ఊంజల సేవ నిర్వహించి హారతులు అందజేశారు. లోకాలను చల్లగా కటాక్షించే కరుణామూర్తి అమ్మలగన్నమ్మ జగన్మాత శ్రీ జ్ఞానప్రసూనాంబదేవి దివ్యాలంకరణ శోభతో భక్తులను కరుణించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ జ్ఞానప్రసూనాంబదేవి ఉత్సవమూర్తిని మణిమయ వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి సకల ఉపచారాలతో సేవించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి ఆలయంలోని ఊయలపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వరములతో కనులు పండుగగా ఓంజల్ సేవను నిర్వహించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి పెరసితివౌమా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి వెరసితివౌమా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురా. అనంతరం అమ్మవారికి ఆలయ ప్రాంగణంలో తిరుచి సేవ ఉత్సవ శోభితంగా సాగింది. పాలజల నిధిలోని పసనైన మీగడా, పాలజల నిధిలోని పసనైన మీగడా, పాలజల నిధిలోని పసనైన మీగడా, మేలిమి తామెరలో. సర్వమంగళప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో
ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శనమూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో భక్తుల కొంగు బంగారు క్షేత్రంగా విరాజిల్లుతున్న గురువాయూరప్ప శ్రీ మహావిష్ణువు ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. అంగరంగ వైభవంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ముఖమండపంలో మహాలక్ష్మి గోదా సమేతంగా శ్రీ మహావిష్ణువు సుందరమూర్తులను నయన మనోహర అలంకరణలో కొలువు తీర్చి విశ్వక్షేనారాధన, పుణ్యాహవచనం, భగవద్ అనుజ్ఞ, కంకణధారణ, మృత్సంగ్రహణం, యాగశాల ప్రవేశం తదితర వైదిక పూజలతో ఆగమోక్తంగా ఉత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా కళ్యాణ వేదికపై ఆసీనులను చేసిన అర్చక స్వాములు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ, కలసారాధన, మాంగళ్య పూజ, మాంగళ్యధారణ తదితర క్రతువులను వేదోక్తంగా పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ వెంకటేశ్వరుని తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులను మెండుగా అందుకున్నారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. చక్రస్నాన మహోత్సవంతో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలంలోని టీపుత్తూరు గ్రామంలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారి ఉత్సవ మూర్తులను పల్లకీపై వేంచేపు చేసి గ్రామ వీధుల్లో గ్రామోత్సవం జరిపారు. అనంతరం ఉత్సవ మూర్తులను శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను ఆలయ కోనేరు వద్ద నిలవైన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై ఆశీలను చేసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించారు. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ
అనంతరం భక్తుల జయజయధ్వనుల నడుమ ఆలయ కోనేరులోని పవిత్ర జలాల్లో చక్రస్నాన మహోత్సవాన్ని కన్నుల పండుగగా పూర్తి చేశారు. భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కోదండరామస్వామి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. సుగంధ శోభిత పుష్పాభిషేకంలో దేవదేవుని ఉత్సవ వైభవం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. శ్రీకాకుళంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు మంగళకరంగా జరిగాయి. ఉత్సవాల చివరి రోజు స్వామివారికి పుష్పాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక అలంకరణతో పూజలు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి షోడశోప కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పలు రకాల వర్ణశోభిత పరిమళ భరిత పుష్పాలతో అర్చకులు నయన మనోహరంగా పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం మహామంగళ నీరాజనాలను అందజేశారు. భక్తులు శ్రద్ధాభక్తులతో స్వామివారి పుష్పోత్సవంలో పాలు పంచుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. కడపలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవికి అర్చకులు సంప్రదాయ రీతిలో అభిషేకాలు నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజలు పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సరస్వతీదేవికి పలు రకాల ద్రవ్యాలతో దివ్యంగా అభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కరీంనగర్లోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని శ్రీరామచంద్ర ప్రభువు అలంకరణలో ప్రియ భక్తుడు హనుమంతుల వారిపై కొలువు తీర్చి పూజలు జరిపారు. ఆపై హారతులు అందజేసి ఆలయ వీధుల్లో స్వామివారికి వాహన సేవను వైభవంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కూచిపూడి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మహాసుదర్శన నారసింహ యాగం వేదోక్తంగా జరిగింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో లోక సంక్షేమార్థం ఈ యాగాన్ని నిర్వహించారు. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి వారు శ్రీమద్ రామాయణాన్ని పఠిస్తున్న ముద్రలో దర్శనమివ్వడం విశేషం. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయ అర్చకుల నేతృత్వంలో అత్యంత భక్తిగా హోమక్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో యాగంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో జ్యేష్ఠమాస పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా అమ్మవారి బృహత్తర మూర్తికి అర్చకులు సకల ఉపచారాదులతో పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి సంకల్పపూర్వకంగా పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వట్లూరు సత్రంపాడులో వేంచేసిన శ్రీ అంబికాదేవి ఆలయంలో మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సకల శుభాలను ప్రసాదించే అమృతవల్లి శ్రీ అంబికాదేవిని అర్చకులు అత్యంత ప్రత్యేక అలంకరణలతో సుందరంగా కొలువు తీర్చి కుంకుమార్చనలను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తూ అమ్మవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా జరిగిన సామూహిక రాహుకాల పూజల్లో పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 66,256 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,087 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,54 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.